హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా వేధిస్తున్న విషయాలు ఒత్తిడి, భయము, బాధ. చిన్న పిల్లలకు పరీక్షలు రాసేందుకు ఒత్తిడి, భయము, బాధ. చదువయ్యాక జాబు దొరికే అందులో మరి ఒత్తిడి, భయము, బాధ. పెళ్లి విషయంలోనూ ఒత్తిడి, భయము, బాధ. మళ్ళీ పిల్లలు, వారి కోసము అదే ఒత్తిడి, భయము, బాధ. అంతా అయిపోయింది, హాయిగా ఉందాము అనుకుంటే అప్పుడు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అదే ఒత్తిడి, భయము, బాధ. మనిషి ఈ మూడు విషయాల మధ్య నలిగిపోతున్నాడు. చూడండి, అద్భుతమైన విషయాలకు ఎప్పుడూ మనము వెలకట్టలేము. పంచభూతాలు, గాలి, వెలుతురు, నీరు, ఆకాశము, భూమి, దీనికి మనం వెలకట్టగలమా? అది లేకుండా ఒక్క క్షణం మనం జీవించగలమా? అలాగే అద్భుతమైన విషయాలకి వెలకట్టలేము. మరి ఈ ఒత్తిడి, భయము, బాధ, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన చెప్పేది ఏంటి? ఒత్తిడి తగ్గించుకోండి, భయపడకండి, చింతించకండి. కానీ ఇది ఎలా సాధ్యం? ఎక్కడ దొరుకుతుంది దీనికి పరిష్కారం? ఖచ్చితంగా ధ్యానం వల్ల అన్నీ సాధ్యమే. ధ్యానం అనే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంటే ఏ ఒత్తిడి, భయము, బాధ ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి కావలసింది ధ్యానం అనే దివ్య ఔషధము. ఈ సత్యము తెలుసుకున్న మనము 10 మందికి దీని గురించి తెలియజేయడమే మనందరి కర్తవ్యం. మన బళ్ళారిలో పతంజలి పిరమిడ్ పపాయ హాల్ దగ్గర 25వ వార్షికోత్సవం, రజతోత్సవం చాలా అద్భుతంగా ఇదే నెల ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకే సంగీత నాదయజ్ఞం ప్రారంభమవుతుంది. తర్వాత సీనియర్ మాస్టర్స్ సత్సంగము, సందేశాలు ఉంటాయి. 4 గంటలకు సస్యాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైన ఈ కార్యక్రమంలో ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్న భోజనం ఉంటుంది, మళ్ళీ సాయంకాలం టిఫిన్ ఉంటుంది. 2000 మంది మధ్యలో మనము ధ్యానం చేసుకోబోతున్నాము. ఇలా సామూహిక ధ్యానం కొరకు హైదరాబాద్, బెంగళూరు, ఇంకా ఎక్కడైతే ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి అక్కడికెల్లా వెళ్తూ ఉంటాం మనం. అంతటి అద్భుతమైన కార్యక్రమము మన బళ్ళారిలోనే పాపయ్య హాల్లో ఇదే నెల 23వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచే సంగీతంతో ధ్యానం ప్రారంభమవుతుంది. దయచేసి, మానవ జీవితం అంటే కష్టము, నష్టము, సమస్య, చింత, దుఃఖము కానే కాదు. ప్రతి క్షణం ఆనందంగా ఉండడమే మానవుడి లక్షణం. ఆ ఆనందం దొరికేదే ఈ ధ్యానంలో. దయచేసి ఈ ధ్యాన యజ్ఞానికి అందరూ రండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.